వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో నేనైతే ఇప్పుడు ఒక మంచి కంప్లీట్ మిడిల్ క్లాస్ మూవీ అని చెప్పేస్తాను, పేక మెడలు. విధవ పనులు చేసేటప్పుడు 10 మందికి తెలియకుండా చేయాలి అన్న ఇంగిత జ్ఞానం లేదెవరా నీకు? సో పేక మెడలు సినిమా నిన్నే చూడడం జరిగింది. పెయిడ్ ప్రీమియర్స్ వేసేసారు. సో అది ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేక మేడలు చాలా సింపుల్ గా ఉంది కదా, చాలా సెటిల్డ్ గా కూడా ఉంది. గాల్లో మేడల్ లాగానే పేక మేడలు అన్నారు. ముందు నుంచి ఎంతో బజ్ క్రియేట్ చేశారు. క్రియేటివిటీలో పీక్స్ అని చెప్పేళ్ళు, పిహెచ్డీలు చేశారని కూడా చెప్పొచ్చు. లైక్ స్కానర్ కోడ్ స్కాన్ చేయండి, డబ్బులు పంపించండి అని అడగడం, దాని తర్వాత ఇంకో వీడియోలు రావడం, ఇలా ప్రమోషనల్ స్టంట్లు చాలా చేశారు. క్రేజీగా చేశారు. ఎందుకంటే ఈ సినిమాని క్రేజీ యాండ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ స్ట్రాటజీలన్నీ కూడా కాస్త క్రేజీగా ఉంది. ఇంతకీ ఈ క్రేజీ యాండ్స్ ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా? మన రాకేష్ వర్రే గారు. అదేనండి, మన ప్రభాస్ గారి బాహుబలి సినిమాలో తల అనే క్యారెక్టర్లో తల నరికించుకున్నారు చూసారా, ఆయనే ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. సో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే వినోద్ కిషన్ ఈజ్ అ హీరో ఆఫ్ ద ఫిలిం అండ్ అనుష కృష్ణ హీరోయిన్. సో అనుషకి తెలుగులో ఫస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. వినోద్ ఆల్రెడీ నా పేరు శివ అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చాలా నెగిటివ్ రోల్స్ అండ్ గ్రే క్యారెక్టర్స్ చేస్తూ మనకు కనిపించారు. అండ్ ఈ సినిమాని నీలగిరి గారు డైరెక్ట్ చేశారనమాట. సో సినిమా ముందు నుంచి వాళ్ళు చెప్తున్నా ఉన్నారు, ఇది ఒక మిడిల్ క్లాస్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన సినిమా అండి. హస్బెండ్కి ఒక డిఫరెంట్ అంటే పని చేయకుండా ఊరికే డబ్బులు సంపాదించేసుకుని జల్సా చేసేసుకోవాలి, ఖాళీగా ఉండాలి, ఎక్కువగా కష్టపడకూడదు అనే మైండ్ సెట్ హస్బెండ్ది. వైఫ్ది మాత్రం అరే నేను కష్టపడాలి, మా ఆయన ఎలాగో ఇలా తయారయ్యాడు కదా, నేను కష్టపడాలి, మా పిల్లోని చదివించుకోవాలి అండ్ మంచి ఇంగ్లీష్ కాన్వెంట్లో చదివించాలి, నేను ఎలాగో చదువుకోలేకపోయాను కదా అనే మైండ్ సెట్ వైఫ్ది ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడే మనకు స్క్రీన్ ప్లే చాలా వరకు అర్థమైపోతుంది. ఇట్స్ ఏ టిపికల్ మిడిల్ క్లాస్. మనం రెగ్యులర్గా మన పక్కింట్లోనో ఎదురింట్లోనో పొరుగింట్లోనో చూసే ఒక స్టోరీని చాలా నీట్గా సెటిల్డ్గా మనకి చాలా బాగా ప్రొజెక్ట్ చేశారని చెప్పొచ్చు నీలగిరి గారు. మెయిన్ థింగ్ సినిమాలో ఎక్కువగా చెప్పుకోవాల్సింది అంటే సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా చూసేసరికి అరే అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా 2 గంటలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా అరే ఎంత ఫాస్ట్గా అయిపోయిందా అని అయితే అనిపిస్తుంది. అండ్ ఇందులో ప్లస్ల విషయం చెప్పుకోవాలనుకుంటే వినోద్ కిషన్ అండ్ అనుష యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశారని చెప్పొచ్చు. సినిమా అంతట్లో కూడా క్లైమాక్స్ ఉంటుందండి. ఇందులో ముఖ్యంగా క్లైమాక్స్ 5 minutes సీన్ ఉంటుంది. అస్సలు ఇద్దరికిద్దరు ఇచ్చి పాడేశారు అనుకోండి. అండ్ వీళ్ళు ఎంత బాగా యాక్ట్ చేయడానికి రీజను వీళ్ళు అంతకు ముందే చాలా వర్క్ షాప్స్ చేసి అందులో ప్రాక్టీస్ చేసి డైలాగ్స్ ప్రాక్టీస్ చేశారంట. నిజంగా అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు వాళ్ళ యాక్టింగ్. సో ఇందులో ముందు నుంచి రాకేష్ గారు చెప్తున్నట్టుగానే, ప్రొడ్యూసర్ చెప్తున్నట్టుగానే ఉమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తాము, ఇండివిజువల్గా ఉమెన్ ఎలాగా ఎదగాలన్నది మేము చూపిస్తామంటారు. సో క్లైమాక్స్లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాము. సో లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే, సో పక్కన ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగి ఉన్నా సరే మీరు చాలా 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 ఈజీగా కనెక్ట్ అయిపోతారు మూవీకి. అండ్ కామెడీ పరంగా చూసుకుంటే అక్కడక్కడ చిన్న కామెడీ ఉంది కానీ ఎక్కువ కామెడీ అయితే లేదండి. కంప్లీట్ కథని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఈ సినిమాని ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు వెళ్తే కనుక డెఫినెట్లీ మీకైతే నచ్చుద్ది. ప్యూర్ కంటెంట్ బేస్డ్ సినిమాలో పేక మేడలు సినిమా అయితే ఈ వారం నిలిచిందని చెప్పేయచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. విధవ పనులు చేసేటప్పుడు 10 మందికి తెలియకుండా చేయాలి అన్న ఇంగిత జ్ఞానం లేదెవరా నీకు? ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఎక్కువ బస్ క్రియేట్ చేసినటువంటి డార్లింగ్ వై దిస్ కొలవెరీ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎనక్కుంటే రెమో, కొప్పు కొట్టుకుంటే రాము, ఇంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంటేనే ఆడియన్స్ కి అర్థం అవుతుంది. డార్లింగ్ వై దిస్ కొలవెరీ అన్నట్టే జస్టిఫికేషన్ తగ్గట్టుగానే టైటిల్ ఏదైతే పెట్టారో దానికి తగ్గట్టుగానే సినిమా కథ కూడా అలాగే చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ అశ్విన్ రామ్. అండ్ ఈయన తమిళ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో చాలా మంచిగా స్క్రీన్ ప్లే చేశారని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొకరిని బాగా మెచ్చుకోవాలి ఎవర్రా అంటే డైలాగ్ రైటర్ హేమంత్. నిజంగా డైలాగ్స్ చాలా 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 బాగున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రియదర్శి అండ్ ఫ్రెండ్స్తో ఉన్నటువంటి కన్వర్జేషన్స్లో డైలాగ్స్ మాత్రం అదిరిపోయినాయి. థియేటర్స్లో విజిల్స్ వేయించే ఒక మూమెంట్స్ ఆ డైలాగ్స్లో ఉన్నాయి. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చేసరికి నభా అండ్ మన ఏమంటారు ప్రియదర్శి ఈజ్ ఎ హీరో అండ్ హీరోయిన్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ మ్యూజిక్ వచ్చేసి వివేక్ సాగర్ గారు అందించారు. అండ్ యాజ్ యూజువల్ మీకు డైరెక్టర్స్ చెప్పేసాను. అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ప్రైమ్ షో మూవీ ఎంటర్టైన్మెంట్ అంటే హనుమాన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ గారు అలాగే చైతన్యరావు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్. అండ్ సినిమా ఎలా ఉంది అండ్ రొటీన్ స్టోరీ అని చాలా మంది అంటూనే ఉన్నారు. అంటే మనం అపరిచితుడు చూసాము, అందులో 3 స్ప్లిట్ పర్సనాలిటీస్ మాత్రమే చూపించారు. ఇందులో ఆల్మోస్ట్ 6 స్ప్లిట్ పర్సనాలిటీస్ని చూపిస్తారు. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు హీరోయిన్కి ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ
అన్ఫార్చునేట్లీ షీఈస్ ద వైఫ్ ఆఫ్ ప్రియదర్శి. సో తనని చేసుకున్నాక తన లైఫ్ ఎలా టర్న్ అయింది, ట్విస్ట్ అయింది, లాస్ట్కి ఏమైంది అన్నదే సినిమా. సో సింపుల్గా చెప్పాలంటే సో ప్రియదర్శి ఇంతకీ తనని పెళ్లి చేసుకున్నాడు, ఇన్ని పర్సనాలిటీస్ ఉన్న ఆమెని ఎలా హ్యాండిల్ చేశాడు, ఇంతకీ ఎండింగ్లో లైక్ తన పర్సనాలిటీస్ అన్ని క్యూర్ అయిపోయినాయా, మొత్తానికి తను ప్యారిస్ వెళ్ళాడా, ఐఫిల్ టవర్ దగ్గర ఫోటోలు దిగాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం థియేటర్స్లో వెళ్ళి చూడాలి. అండ్ ఇందులో సర్ప్రైజింగ్లో ఏంటంటే ఇందులో మనకి సుహాస్ కనిపిస్తాడు అండ్ నిహారిక కొనిదిలో కూడా కనిపిస్తారు. యాజ్ ఏ క్యామియో రోల్స్లో మనకి కనిపించి అలరిస్తారు. అండ్ ఇందులో అనన్య నాగల్లో కూడా ఇందులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ప్లే చేశారని చెప్పొచ్చు. మంచి క్యారెక్టరే, డాక్టర్ క్యారెక్టర్, సాఫ్ట్గా బాగుంటుంది, చాలా క్యూట్గా చేసిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ లైక్ మైనస్లు ఏంట్రా అని అనుకుంటే కనుక నభా గారు చేసినటువంటి పర్ఫార్మెన్స్ అతిగా అయితే అనిపించేస్తుందండి. ఎక్కడో అరే ఈవిని కాకుండా ఇంకెవరైనా తీసుకుంటే ఇంకా బాగుండేమో కదా అని అనిపిస్తుంది. యాజ్ యూజువల్ ప్రియదర్శి అయితే చించి ఆరేశారనమాట. ఇందులో మనకి వేణు గారు కూడా కనిపిస్తారు, జబర్దస్త్ బలగం వేణు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వన్ ఆఫ్ ద రోల్ చేశారనమాట ఈ సినిమాలో. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, అక్కడక్కడ ఉంటారు, కానీ ఎందుకో ఏదో నామకేవాసి బ్రహ్మానందం గారిని పెట్టుకున్నారు అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది ఈ సినిమాలో. సో ఓవరాల్గా సినిమా గురించి ఎక్కువగా మాట్లాడాలంటే ఎక్కువ ఏమో ఆలోచించకండి, కొన్ని పంచ్ డైలాగులు బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో మనకి అన్ని ఫాస్ట్గా చూపించేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ డిసార్డర్స్ అంటారు కదా, సో మల్టిపుల్ డిసార్డర్స్ని క్యూర్ చేయాలంటే చాలా కష్టపడాలన్నట్టు చెప్తూ చాలా ఇట్టే సాల్వ్ చేసేసినట్టుగా చూపిస్తారనమాట. ఇవన్నీ కాస్త లాగింగ్ లాగా అనిపించినాయి. మొత్తానికి ఒక్కసారి అయితే సినిమాని అయితే మనం చూసేయచ్చు ఇన్ థియేటర్స్. సో మీరు కూడా ఏదైనా సినిమా చూడాలనుకుంటే ఆన్ థియేటర్స్ మాత్రమే ఎంకరేజ్ చేయండి, పైరసీని అయితే ఎంకరేజ్ చేయకండి. సో ఓవరాల్గా డార్లింగ్ వై దిస్ కొలవరీ అయితే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మంచిగా ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం కడుపుబ్బా నవ్వేసుకోవచ్చు. ఎనక్కుంటే రెమో, కొప్పు కొట్టుకుంటే రాము, ఇంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంటేనే ఆడియన్స్ కి అర్థం అవుతుంది. బర్త్డే బాయ్, సో సౌండింగ్ వింటుంటేనే బర్త్డే పార్టీకి సంబంధించిన సినిమా అని చెప్పి ఈజీగా అర్థమైపోద్ది. అండ్ ట్రైలర్స్ టీజర్స్ చూసినప్పుడు కూడా ఓకే ఒక 4 కుర్రాళ్ళకి సంబంధించింది, బర్త్డే ఈవెంట్లో అనుకోని సిచ్యువేషన్ జరుగుంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది మనం తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే కదా. సో అలా ఈరోజు మనం బర్త్డే బాయ్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. నిన్ననే నేను సినిమా చూడడం జరిగింది. సో ప్రీమియర్స్ వేశారు, ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ వేశారనమాట. సో మరి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ యాక్టర్స్ ఎవరున్నారు, గుర్తించగల యాక్టర్స్ ఎవరున్నారంటే ఫస్ట్ థింగ్ మన రాజీవ్ కనకాల గారు, తర్వాత ప్రమోదిని గారు అండ్ రవికృష్ణ అండ్ ఇంకొక అతను సమీర్ అని ఇంకొక అతను ఉన్నారు. సో వీళ్ళు మాత్రమే కాస్త ముందు వేరే సిరీస్లో యాక్ట్ చేసిన వాళ్ళు, వేరే ఆటల్లో మనకి కొంచెం ఏమంటారు ప్రముఖులు, పరిచయస్తులు అనమాట. సో డైరెక్టర్ వచ్చేసి విస్కీ దాసరి, యాక్చువల్లీ ఆయన అసలు పేరు అయితే అది కాదు, బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఈ సినిమా తీయడం వల్ల ఆయన తన స్క్రీన్ పేరుని విస్కీ కింద మార్చుకుని పెట్టుకున్నాడు అనమాట. ఇది డైరెక్టర్ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయనే డైరెక్టర్, ఈయనే ప్రొడ్యూసర్. అయితే సో ఆయన రియల్ లైఫ్ కథని ఒక సినిమాలో అంటే చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఒక అంటే జాగ్రత్తగా ఉంటారు అని అలా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు ఒకవేళ ఈ సినిమా ఇది నేను సినిమాగా చేసి చూపిస్తే దీన్ని చూసి అట్లీస్ట్ అందరూ మారిపోవాలని నేను కోరుకోను, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మారితే బాగుంటుంది అనేది నా కోరిక అన్నట్టు విస్కీ గారు అయితే తన ఒరిజినల్ స్టోరీని చాలా మెచ్యూర్డ్గా ఇందులో ప్రొజెక్ట్ చేశారని చెప్పొచ్చు. కథ చాలా సింపుల్ అండి, సినిమా కన్నా ఓటీటీలో వస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే 4 కుర్రాళ్ళ చుట్టూరు కథ తిరుగుద్ది. ఆ 4 కుర్రాళ్ళు కూడా కొత్త వాళ్ళే కాబట్టి సో వాళ్ళందరినీ మనం అంత ఈజీగా రికలెక్ట్ చేసుకోలేము. సో 4 ఫ్రెండ్స్ ఉంటారు, యుఎస్ వెళ్తారు, అబ్రాడ్లో అందరూ కలిపి ఒక చోటనే ఉంటారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్స్ వర్క్ పర్పస్లో వాళ్ళు అక్కడి నుంచి చేస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్లో బాలు అనే ఒక వ్యక్తిది బర్త్డే జరుగుద్ది. సో ఆ వ్యక్తికి ఆస్తమా కూడా ఉంటుందన్నమాట. అయితే బర్త్డే అనగానే మనం క్యాజువల్గా కేక్ కటింగ్స్ చేసుకుంటాం, పాటలు పెట్టుకుంటాం, చాలామంది లైక్ చిల్ అవుతారు, మందు కొడతారు, చాలా ఉంటాయి. అండ్ బర్త్డే బంప్స్ కూడా కొడుతుంటాం. సో అలా బర్త్డే బంప్స్ కొడుతున్నటువంటి సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా బాలు చనిపోవడం జరుగుతుంది. అసలు ఇది ఎలా జరిగింది, నిజంగా బాలు బర్త్డే బంప్స్ కొడుతుంటేనే చనిపోయాడా, లేదా ఇంకేమన్నా ఎవరన్నా ప్లాన్ చేసి చంపారా, లేదా బాలుకి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా, వీటి వల్ల అలా చనిపోయాడా ఏంటి, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అనమాట. సో ఈ అన్ని క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం మాత్రం థియేటర్స్లో మూవీ చూసేయాలి, ఎందుకంటే అది స్పాయిలర్ అయిపోద్ది కదా చెప్పేస్తే. సో కథ విషయానికైతే అది సింపుల్గా సో ఇందులో రాజీవ్ కనకాల గారు, ప్రమోదిని గారు సో చనిపోయిన బాలు పేరెంట్స్. సో అందుకనే వాళ్ళకి కాస్త యాక్టింగ్ స్కోప్ సెకండ్ హాఫ్లో వస్తారు. సో యాజ్ యూజువల్ మన
మన ఏమంటారు మన రాజీవ్ కనకాల గారు చింపేశారు, ప్రమోద్ గారు అదరగొట్టేసారని చెప్పొచ్చు. అండ్ రవికృష్ణ ఈజ్ అ బెస్ట్ సపోర్టింగ్ రోల్ అని చెప్పొచ్చు. ఆ నలుగురు కుర్రాళ్ళు ఒక కుర్రాడి అన్న క్యారెక్టర్ రవికృష్ణది. సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అంటూ చాలా సెటిల్డ్గా యాక్టింగ్ చేశాడు. సో డైరెక్టర్ కూడా చాలా సెటిల్డ్గా తీశాడు. సినిమాకి పెద్ద ఖర్చు పెట్టారో లేదో తెలియదు కానీ మొత్తం అంతా ఒక రూమ్లో ఒక ఇంట్లో అయిపోతుంది మొత్తం సినిమా అంతా కూడా. సో ఇందులో కూడా ఒక మెసేజ్ ఉంటుంది అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. సో చాలా చాలా బాగా తీశారు. అండ్ ఏంటంటే ఇలా కూడా జరుగుతాయా అనే ఒక ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. అంటే సినిమాని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అసలు బర్త్డే పార్టీస్ ఇలా కూడా చేసుకుంటారా, ఎంత దరిద్రంగా కూడా చేసుకుంటారా అని ఇన్ఫ్యాక్ట్ ఒక సిచ్యువేషన్లో అయితే మనకు అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అంటే యూఎస్లో ఇవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది డైరెక్టర్ రియల్ లైఫ్ స్టోరీ. ఇందులో డైరెక్టర్ది ఏ క్యారెక్టర్ అన్నది తనైతే రివీల్ చేయలేదు. సో తను ప్రమోషన్స్ చూసుకోండి, ఏం చూసుకోండి అన్నీ కూడా మాస్క్ పెట్టుకునే చేస్తున్నాడు. ఎక్కడా కూడా రివీల్ చేయలేదు తన ఫేస్ని. ఎందుకంటే అది చూస్తే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాధపడతారు. నేను అది హట్ చేయడం ఇష్టం లేదు, అందుకనే ఇందులో క్యారెక్టర్స్ పేర్లు కూడా మార్చి కథను తీయడం జరిగింది. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ. నచ్చితే ఒక ఇద్దరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి ఫోన్ చేసి నచ్చలేదు అని చెప్పండి అని చెప్పి డైరెక్టర్ చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇది ఇవాల్టి లైక్ బర్త్డే బాయ్ స్టోరీ. అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.